నమస్కారం ఏడీబీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ప్రారంభమైన ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ. మండల పరిషత్ కార్యాలయాల వద్ద నెలకొన్న సందడి. తొలి రోజు నామపత్రాలు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం. జెడ్పీ సీఈఓ నరేందర్ వెల్లడి. ఎన్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్న సీఈఓ. వ్యవసాయంలో వినూత్న పద్ధతులతో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు. అంజీరా పంటను సాగు చేస్తున్న రేణిగూడ గ్రామ రైతన్న. విభిన్నంగా ఆలోచిస్తూ వ్యవసాయంలో రాణిస్తున్న అన్నదాతలు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికలు జరగనున్న 6 మండలాల్లోని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు గాను ఆయా పార్టీల నుండి పలువురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ప్రాదేశిక ఎన్నికల్లో అతి ముఖ్య ఘట్టమైన నామపత్రాల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఆదిలాబాద్ గ్రామీణం, మావల, జైనత్, బేలా, తాంసీ, భీంపూర్ మండలాల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు గాను నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద నాయకులు, వారి అనుచరులతో సందడి నెలకొంది. 3 ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారిని ఏర్పాటు చేశారు. తొలి విడత 6 జెడ్పీటీసీ, 51 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామపత్రాలు సమర్పించే కార్యాలయాలకు 100 మీటర్ల లోపు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయగా పోలీసులు లోనికి వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమతించారు. ఆదిలాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలానికి గాను టీఆర్ఎస్ పార్టీ నుండి జెడ్పీటీసీ అభ్యర్థిగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్ఏ రాజన్న తన నామపత్రాలను అందజేశారు. పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చిన ఆయన తన మొదటి సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మరోవైపు భీంసరి ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి బిక్కి గంగాధర్ తన నామపత్రాలను ఆర్ఓకు అందజేశారు. అదేవిధంగా యాపల్గూడ ఎంపీటీసీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సంతోష్ తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు 2 లోనికి అనుమతించారు. ఇదిలా ఉంటే తాంసీ, భీంపూర్ మండలాలకు సంబంధించి తొలి రోజు 9 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో బండల్ నాగాపూర్ ఎంపీటీసీ స్థానానికి తాజా మాజీ ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుండి జెడ్పీటీసీ స్థానానికి కౌడాల నారాయణ, తాంసీ ఎంపీటీసీ అనిత, కప్పర్ల నుండి కౌడాల భాగ్యలక్ష్మిలు నామినేషన్లు దాఖలు చేశారు. అటు భీంపూర్ మండలంలోని వడూర్ గ్రామం నుండి 3 స్వతంత్ర అభ్యర్థులు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయగా పిప్పల్కోటి ఎంపీటీసీ స్థానానికి మాజీ ఎంపీపీ గడ్డం లస్మన్న పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి వచ్చి తన నామినేషన్ను ఆర్ఓకు సమర్పించారు. నిపాని ఎంపీటీసీ స్థానానికి తొడసం రేణుక నామినేషన్లు సమర్పించినట్లు మండల ఎన్నికల అధికారి ఎంపీడీఓ భూమయ్య తెలిపారు. ఈ నెల 24 వరకు నామపత్రాలను స్వీకరించనుండగా 28వ తేదీని ఉపసంహరణ తేదీలుగా నిర్ణయించారు. మే 6వ తేదీన తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ గత సంవత్సరం గుండెపోటుతో మరణించగా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ 4 లక్షల రూపాయల చెక్కును అందించారు.
పట్టణంలోని పోలీసు ముఖ్య కార్యాలయంలో పోలీసు భద్రతా విభాగం నుండి జారీ చేసిన చెక్కును ఎస్పీ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి శాఖాపరంగా అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని జెడ్పీ సీఈఓ నరేందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో గల తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వివరాలు వెల్లడించారు. ప్రాదేశిక ఎన్నికల నగార మోగడంతో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను పూర్తి చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయగా ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సైతం విస్తృతంగా శిక్షణ కల్పిస్తోంది. ప్రాదేశిక ఎన్నికలను నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ శనివారం 3 విడతల్లో ఎన్నికలను నిర్వహించడానికి షెడ్యూల్ను విడుదల చేయగా సోమవారం నుండి నామపత్రాల స్వీకరణ సైతం ప్రారంభమైంది. ఈ మేరకు జెడ్పీ సీఈఓ నరేందర్ తన ఛాంబర్లో మీడియాతో ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లు తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలోని 17 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయని, తొలి విడతలో 6, రెండవ విడతలో 5, మూడవ విడతలో 6 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో ఆదిలాబాద్ గ్రామీణం, మావల, భీంపూర్, తాంసీ, బేలా, జైనత్ మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నామని, మే 6వ తేదీన పోలింగ్ ఉండనుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 జెడ్పీటీసీ స్థానాలు, 158 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఇందుకు 848 పోలింగ్ స్టేషన్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. 3,90,882 మంది ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, 400 నుండి 600 మంది వరకు ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి 3 ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారి ఉంటారని, జెడ్పీటీసీ స్థానానికి ఒక్కో ఆర్ఓని నియమించినట్లు వివరించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఎన్నికల సామాగ్రి అందుబాటులో ఉండనుందని, బ్యాలెట్ పేపర్ల ముద్రణకు కమిటీతో చర్చించి ప్రింటింగ్కు అందిస్తామని వివరించారు. ఎన్నికల కమిషన్ ఈరోజు స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు సంబంధిత ఆర్ఓలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆయా మండలాల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల్లో 3 విడతలుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లా పరిషత్, ప్రజాపరిషత్ నిర్వహించబోతున్నాం. దీనిలో ముఖ్యంగా ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 6 మండలాలు, సెకండ్ ఫేజ్లో 5 మండలాలు, థర్డ్ ఫేజ్లో 6 మండలాలు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మరి ఈ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కు ఎన్నికలు 6వ తారీఖు, సెకండ్ ఫేజు 10వ తారీఖు, మూడో ఫేజు 14వ తారీఖు నాడు నిర్వహించబోతున్నాం. దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఈ రోజు నుంచి 24 వరకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో మనం ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా 17 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు మన జిల్లాలో 17 మండలాలకు 17 జెడ్పీటీసీ స్థానాల్లో గుర్తించడం జరిగింది. దీనికి గాను 17 మంది జెడ్పీటీసీ ఆర్ఓలను, అలాగే 158 మంది ఎంపీటీసీలకు మనం రిజర్వ్తో సహా 60 మంది ఆర్ఓ ఎంపీటీసీలను, 60 మంది ఏఆర్ఓలను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మనం 3,90,882 3,90,882 ఓటర్స్ను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి దీనిలో 848 పోలింగ్ స్టేషన్లు, అలాగే 481 పోలింగ్ లొకేషన్స్ను మనం గుర్తించి ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా పర్చేసింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి జాయింట్ కలెక్టర్ ద్వారా మనం జిఎం ఇండస్ట్రీసు, అలాగే డిఆర్డిఓ, డిపిఓ, సిఓ, జిల్లా పరిషత్ కలిసి ఒక కమిటీని పర్చేసింగ్ కమిటీ ద్వారా రేట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి వారికి వర్క్ ఆర్డర్ కూడా ఈరోజు మనం బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ గురించి ఇస్తున్నాం. అలాగే జిల్లాలో సంబంధించినటువంటి ఎలక్షన్ మెటీరియల్ సంబంధించి కూడా మనం జిల్లా పర్చేసింగ్ కమిటీ ద్వారా ఆర్డర్స్ ఇచ్చేసేసి
25 తారీఖు వరకు మనకు మెటీరియల్ సప్లై చేయాల్సిందిగా మనం ఆర్డర్స్ కూడా ఈరోజు వెళ్ళిపోతున్నాయి. మరి ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 6వ తరగతి నుండి 8వ తరగతుల్లో ప్రవేశాల కొరకు సోమవారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 6 మైనారిటీ గురుకుల పాఠశాలలో నిర్వహించగా డిఎండబ్ల్యూ కృష్ణవేణి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోని 6 మైనారిటీ గురుకుల పాఠశాలలో 6, 7, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష సోమవారం ప్రశాంతంగా సాగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయా మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు సహాయకులతో కలిసి వచ్చి పరీక్షకు హాజరయ్యారు. పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి కృష్ణవేణి పరీక్ష జరుగుతున్న తీరును గమనించి స్థానిక సిబ్బందికి పలు సూచనలు అందజేశారు. ఈ మేరకు డిఎండబ్ల్యూఓ కృష్ణవేణి మాట్లాడుతూ 6 నుండి 8వ తరగతుల్లో ప్రవేశాల కొరకు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కొరకు 127 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 68 మంది పరీక్షకు హాజరయ్యారని 59 మంది గైర్హాజరయ్యారని అన్నారు. 7వ తరగతిలో ప్రవేశానికి 74 మందికి గాను 43 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, అదేవిధంగా 8వ తరగతిలో ప్రవేశానికి 73 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 46 మంది పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని వివరించారు. జిల్లాలో ఉన్న 6 మైనారిటీ రెసిడెన్షియల్లకు సంబంధించి 6th, 7th, 8th క్లాసుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి ఈరోజు ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన ఆదిలాబాద్ జిల్లాలో 271 మందిని అలాట్ చేయడం జరిగింది. వీరికి అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆదిలాబాద్ గర్ల్స్ 1 షాద్నగర్, గర్ల్స్ 2 పిట్టల్వాడలో, చాందా బాయ్స్ 1, బాయ్స్ 2, ఇచ్చోడా బాయ్స్ 1, పుట్నూరు బాయ్స్ 1 6 సెంటర్లలో 271 మందికి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. వ్యవసాయంలో పలు వినూత్న పద్ధతులను ఆచరిస్తూ పలువురు రైతన్నలు ఆదర్శంగా నిలుస్తున్నారు. బేలా మండలంలోని రేణిగూడ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు తనకున్న 10 ఎకరాల పొలంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో రైతుతో కలిసి అంజీరా పంటను సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో విభిన్నంగా ఆలోచిస్తూ లాభాలను ఆర్జిస్తున్న అన్నదాతలపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వ్యవసాయంలో పలు వినూత్న పద్ధతులను ఆచరిస్తూ రైతన్నలు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పత్తి, సోయా వంటి వాణిజ్య పంటలే కాకుండా పుచ్చకాయ వంటి డిమాండ్ ఉన్న పంటలను సైతం పండిస్తున్నారు. ఇదిలా ఉంటే బేలా మండలంలోని రేణిగూడ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతన్న తనకున్న 10 ఎకరాల పొలంలో అంజీరా పంటను పండిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పంటను పండించడం అత్యంత అరుదు కాగా అంజీరాను సాగు చేయడానికి ముందుకు వచ్చిన సుధాకర్ను పలువురు అభినందిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన మోహన్ అనే మరో రైతుతో కలిసి 10 ఎకరాలలో అంజీర పంటను సాగు చేస్తున్నారు. పత్తి, సోయా తదితర సంప్రదాయ పంటలను పండించడంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వాణిజ్య పంటలను పండించడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ఔషధ గుణాలు కలిగి ఉండి వివిధ రకాల వ్యాధులను నయం చేయగలిగే పోషకాలను కలిగి ఉన్న అంజీరాను పండిస్తూ మార్కెట్లో అమ్ముతున్నారు. అంజీర పంటకు వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలిస్తుండడంతో పంట దిగుబడి సైతం అధికంగానే ఉంది.
ప్రస్తుతానికి 1 సంవత్సరం వయస్సు గల మొక్కల నుండి రోజుకు 15 కిలోల వరకు పండ్లు కోతకు వస్తున్నాయని సుధాకర్ చెప్తున్నాడు. వాటిని ఆదిలాబాద్ పట్టణంలో అమ్మకానికి ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారితో పాటు వివిధ వ్యాధులను నియంత్రించగల స్వభావం అంజీరాలో ఉంటుందని వారు చెప్తున్నారు. సాంప్రదాయ వ్యవసాయంలోనే వినూత్నంగా ఆలోచిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్న ఈ రైతులను పలువురు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. हमने कि अंजीर झाड़ा लगाए, ये क्या है कि 10 एकड़ में लगाए. 10 एकड़ में लगाया तो 1 साल हो रहा. करेक्ट अप्रैल को लगाए, अप्रैल 19 तारीख को लगाया तो अब अप्रैल 19 तक बोले तो 1 साल कंप्लीट होगा. 1 साल में सीड ने बेंगलुरु से ला के लगाए. कैसा? 120 रुपये स्टम्प्स 4000 झाड़ लाए. 4000 झाड़ में से 3500 झाड़ पूरा बच के है, पूरा हेल्दी है. వర్షం స్టార్ట్ కాక ఎండలు బాగా ఉండి నీకు సైజు తగ్గిపోయింది. వర్షాలుండి మంచిగా అయితే బాగా సైజు వచ్చింది. ఇక్కడ జనాలు కొనుగోలు చేయాలంటే పైసలు లేక బాగా పేదసాద అయ్యి మేము తక్కువ రేటుకే ఇస్తున్నాం. ఇది ఎక్స్పోర్ట్ అయితే బాగా రేటు ఉంటుంది. ఇక్కడ పేదసాద బాగా డబ్బులు ఇబ్బందిగా ఉండి తక్కువ రేటుకే ఇస్తున్నాం. కొనుగోలు చేయాలన్నా వాళ్ళకి తెలియదు కదా, ఇక్కడ తినాలన్నా చేయాలన్నా కొత్తగా ఇది ఇక్కడ వాళ్ళకి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు నాయకులు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పేర్కొన్నారు. జైనత్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జేఏసీ మండల కోఆర్డినేటర్ సత్యనారాయణ బీజేపీ పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్దాస్, రమేష్ రెడ్డి, లస్మన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ కైవసమవుతుంది. ఇప్పటికే 17 మండలాలలో దాదాపు 12 నుంచి 13 మండలాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కూడా పూర్తి కావస్తున్నది. మరి జైనత్ మండల జడ్పీటీసీ, మరి అదేవిధంగా జైనత్ ఎంపీపీని కూడా రేపు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నది. మరి ఈరోజు గుడుగుల సత్యనారాయణ గారు జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మండలంలో మరి తెలంగాణ కొరకు అనేక సందర్భాల్లో మరి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వారిని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా జైనత్ ఎంపీటీసీగా సత్యనారాయణ గారిని భారతీయ జనతా పార్టీ తరఫున ఖరారు చేయడం జరిగింది. దరిద్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సోమవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెంకట్, జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు ఊషన్న, ప్రకృతి ప్రేమికులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యావంతులైన యువత ప్రకృతి పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, నాయకులు అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలకు పని లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చుట్టుపక్కల పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో వారికి పని లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా వారి ఇబ్బందులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మావాల గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదిలాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు, కాలనీలకు మొన్న పోయిన సోమవారం ధర్నా చేయడం జరిగింది. ఆర్డీఓ గారు వచ్చి కలెక్టర్ గారు మేడంతో మాట్లాడి మేము పనులు ఇప్పించడానికి వారం రోజుల ప్రయత్నం చేస్తాను. వారం రోజులు అయింది, ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మేము ఈ ఉపాధి హామీ పనులు కల్పించేంత వరకు ఏదైతే మావల గ్రామ పంచాయతీ నుండి అట్లనే ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే విలీనమైనాయో అన్ని కాలనీ వాసుల ఉపాధి హామీ కల్పించకపోతే తీవ్రమైన ఆందోళన చేస్తామని హెచ్చరిక చేసినాం. అండ్ మెమోరాండం ఇచ్చినాం.
కానీ ఇప్పుడు కూడా ఆందోళన చేయడానికి మరి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ ఇది మాకు ఎన్నికలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, కార్మికులకు పొట్టగొట్టకుండా మరి కాపాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, జిల్లా అధికారులను కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద నెలకొన్న సందడి. తొలి రోజు నామపత్రాలు దాఖలు చేసిన వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం. జెడ్పీ సీఈఓ నరేందర్ వెల్లడి. ఎన్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్న సీఈఓ. వ్యవసాయంలో వినూత్న పద్ధతులతో అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతులు. అంజీరా పంటను సాగు చేస్తున్న రేణిగూడ గ్రామ రైతన్న. విభిన్నంగా ఆలోచిస్తూ వ్యవసాయంలో రాణిస్తున్న అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏడీబీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.